హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. నేను మీ బానిసను కాదు. నేను మీ బానిసను కాదు. బానిసని ఇంగ్లీష్లో స్లేవ్ అంటారు. ఐ యామ్ నాట్ యువర్ స్లేవ్. ఐ యామ్ నాట్ యువర్ స్లేవ్. అతను నన్ను బానిసలా చూస్తాడు. అతను నన్ను బానిసలా చూస్తాడు. హీ ట్రీట్స్ మీ యాజ్ అ స్లేవ్. హీ ట్రీట్స్ మీ యాజ్ అ స్లేవ్. వృద్ధాప్యం అనివార్యం. వృద్ధాప్యం అనివార్యం. అనివార్యం, జరగకుండా మానదు అన్నప్పుడు ఇన్ఎవిటబుల్ అని యూజ్ చేస్తాం ఇంగ్లీష్లో. ఏజింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఏజింగ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. వృద్ధాప్యం అనేది అనివార్యం అంటే వృద్ధాప్యం రాకుండా మానదు, తప్పకుండా జరిగేది కాబట్టి ఇన్ఎవిటబుల్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. మార్పు అనివార్యం. మార్పు అనివార్యం. మార్పు అంటే చేంజ్. అనివార్యం ఇన్ఎవిటబుల్. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే మరణం అనివార్యం. మరణం కూడా జరగకుండా ఆపలేం, తప్పకుండా జరగాల్సిందే. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు తప్పులు అనివార్యం. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు తప్పులు అనివార్యం. కొత్త విషయాలు అంటే న్యూ థింగ్స్, నేర్చుకోవడం, లెర్నింగ్. మిస్టేక్స్ తప్పులు. ఇన్ఎవిటబుల్ అంటే అనివార్యం. మిస్టేక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ వెన్ లెర్నింగ్ న్యూ థింగ్స్. మిస్టేక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ వెన్ లెర్నింగ్ న్యూ థింగ్స్. అతను తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు లేదా వదిలేశాడు. అతను తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు లేదా వదిలేశాడు. విడిచిపెట్టడాన్ని, వదిలేయడాన్ని ఇంగ్లీష్లో అబెండన్ అంటారు. హీ హ్యాస్ అబెండన్డ్ హిస్ ఫ్యామిలీ. హీ హ్యాస్ అబెండన్డ్ హిస్ ఫ్యామిలీ. అతను ఆల్రెడీ వదిలేశాడు కాబట్టి అబెండన్డ్ అని యూజ్ చేశాం ఇక్కడ. ఆమె తన స్నేహితులను విడిచిపెట్టలేదు. ఆమె తన స్నేహితులను విడిచిపెట్టలేదు. షీ డిడెంట్ అబెండన్ హర్ ఫ్రెండ్స్. షీ డిడెంట్ అబెండన్ హర్ ఫ్రెండ్స్. మీ కలలను వదులుకోవద్దు. మీ కలలను వదులుకోవద్దు. కల అంటే డ్రీమ్. వదులుకోవద్దు అంటే డోంట్ అబెండన్. డోంట్ అబెండన్ యువర్ డ్రీమ్స్. డోంట్ అబెండన్ యువర్ డ్రీమ్స్. నేను కథకు ఆకర్షితుడయ్యాను. నేను కథకు ఆకర్షితుడయ్యాను. ఆకర్షణ కలిగించు, మోహింపజేయు, ఆకట్టుకొను అనే వర్డ్స్ని ఇంగ్లీష్లో ఫ్యాసినేట్ అంటారు. ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై ద స్టోరీ. ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై ద స్టోరీ. కథ నన్ను బాగా ఆకట్టుకుంది అన్నప్పుడు ఫ్యాసినేట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. మ్యాజిక్ షో పిల్లలను ఆకర్షిస్తుంది. మ్యాజిక్ షో పిల్లలను ఆకర్షిస్తుంది. The magic show will fascinate the kids. The magic show will fascinate the kids. తాజ్మహల్ అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. తాజ్మహల్ అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. The beauty of Taj Mahal fascinates the tourists. The beauty of Taj Mahal fascinates the tourists. Thank you for watching.